భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో రెండు జట్ల స్కోర్లు ఏకంగా రెండుసార్లు సమం కావడంతో మ్యాచ్ విన్నర్ను డబుల్ సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి రెండో సూపర్ ఓవర్లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 64 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్ శర్మ మొత్తంగా 69 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో 121 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 5 సెంచరీలు చేయగా రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 4 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్లో 121 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో టీ20లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన 4గో బ్యాటర్ గాను హిట్ మ్యాన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ టీ20లో కెప్టెన్ గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు టీ20లో హిట్ మ్యాన్ 90 సిక్స్లు బాదాడు. అలాగే ఈ మ్యాచ్లో రింకు సింగ్ తో కలిసి రోహిత్ శర్మ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 90 బంతుల్లోనే వీరిద్దరి జోడీ 190 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దీంతో టీ20లో టీమిండియా తరఫున ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా రికార్డుల్లో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున టీ20లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు సారథిగా హిట్ మ్యాన్ ఈ ఫార్మాట్లో 1647 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.